మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అమిగోస్ అందరూ బాగున్నారా? అందరికీ కూడా విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ వీడియో కొద్దిగా స్పెషల్ అన్నమాట. మనకి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఎంత బాగా చేస్తారంటే హోటల్లో టేస్ట్ కూడా ఎందుకు పనిచేయదు, అంత బాగా చేస్తారు. అలాంటి రెసిపీలన్నీ కూడా మరుగునకి వెళ్ళిపోతున్నాయి. అలాంటి మంచి మంచి రెసిపీస్ని గ్యాదర్ చేసి మీకోసం స్పెషల్గా తీసుకురావాలని ఈ ప్లేలిస్ట్లో నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ నా ఛానల్ క్రియేట్ చేయకముందే ఈ ఆలోచన నేను అనుకున్నాను. బట్ న్యూ ఇయర్ దీనికి ఒక మంచి అకేషన్గా మారుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు సపోర్ట్ చేయండి, వీడియో చూడండి, రెసిపీ చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఒక కడాయి తీసుకోండి. కడాయి తీసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోండి. మసాలా సామాన్లు వేసుకోవాలి. 4 ఇలాచీ, 8 లవంగాలు, 4 బే లీఫ్, వీటన్నిటిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా మిక్స్ అయిన టైంలో మనం ఇప్పుడు బోటి మనం ఏదైతే బాయిల్ చేసుకున్నామో దాన్ని వేసుకొని ఫ్రై చేయండి. బోటి వేసుకొని ఒక 2-3 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే మీరు టమాటాలు కూడా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. 4 టీ స్పూన్ల కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం స్పైసీగానే ఉంటుంది, ముందుగానే ప్రిపేర్ అయిపోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ అనేది ఆప్షనల్. మీరు వాటర్ వేసుకోకుండా ప్రాసెస్ని కంటిన్యూ చేస్తే ఇది బోటి ఫ్రై అవుతుంది. నేను కర్రీ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకున్నాం. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. ధనియా పొడి 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుని సుమారు ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు కుక్ చేయండి. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తే కర్రీ రెడీ అయిపోయినట్టే. కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. చూసారా ఎంత సింపుల్గా తయారైపోయిందో? మరి ట్రై చేస్తారా? ట్రై చేయండి, బాగా కుదురుతుంది. బాగా కుదిరితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. మరొక మంచి రెసిపీతో ఇంకోసారి కలుద్దాం.